హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మరి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో మనం చూస్తాం. అండ్ మీకు కనుక మన రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? మీకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు ఈ పర్సన్ విషయంలో అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ అయితే రావచ్చు, ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు ఇప్పుడు నేను చేసేది, ఓకేనా? సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీరు ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? ఓకే అండి, మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు చూస్తాం, ఓకేనా? ఓకే అండి, ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మీకోసం ఈరోజు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ చూసి మా వ్యూస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు. కమ్యూనికేషన్, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఏదో ఈ పర్సన్ మీ వాయిస్ వినాలి అనే ఇంట్రెస్ట్ కూడా మీ మీద చూపుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అన్ని కార్డ్స్ అయితే ఫస్ట్ పెట్టేస్తాను. హార్ట్ బ్రేక్, సీక్రెట్ లవ్ కార్డ్ మనకి ఈ మధ్యలో చాలా వస్తుందండి. మేబీ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తూ ఉండడము, మిమ్మల్ని లవ్ చేస్తూ ఉండడము, బయట మాత్రం మీ మీద లవ్ లేదు, మీరంటే తనకు అసలు ఇష్టం లేదు అన్నట్టుగా తను ప్రవర్తిస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, డీప్లీ హర్ట్, సోల్ కనెక్షన్, డీపర్ టూర్, మేక్ ప్రామిస్, సెల్ఫ్ హీలింగ్, ఐసోలేషన్, reunion, attraction, patience, fresh start. ఓకే, మిస్ట్రస్ట్. ఇక్కడ ఏంటంటే అండి, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో మీరు ఏంటంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అనుమానిస్తూ ఉండొచ్చు, లేదా మీరన్నా మీ పర్సన్ అన్నా అనుమానిస్తూ ఉండొచ్చు అనమాట, ఓకేనా? మీరు ఎవరన్నా అనుమానిస్తూ ఉన్నారు అంటే మీరు ఏదైతే అనుమానిస్తున్నారో అది కరెక్ట్ అయితే కాదు అనేది ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఓకేనా? ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారని కానీ, నాకు ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం లేదని అండ్ వేరే వారికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నారని కానీ, సో ఇదంతా మీ ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉందన్నమాట. మీరు ఏ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్యలో తీసుకొచ్చి మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారో ఆ డౌట్ అనేది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అండ్ అలాగే మీ పర్సన్ని కూడా చాలా హార్ట్ బ్రేక్ అయితే చేస్తుంది అనమాట, ఓకేనా? ఇక్కడ మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్, అట్రాక్షన్ అండ్ ఇదంతా ఉంటుందన్నమాట, బాండింగ్ అదంతా ఉంటుంది. కానీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్నే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అనే మాట మాత్రం వాస్తవం అనేది కాదనమాట, ఓకేనా? మీ పర్సన్కి మీ మీద మాత్రమే ప్రజెంట్ తనకి లవ్ అండ్ ఇక్కడ సోల్ కనెక్షన్ కార్డ్ వచ్చింది, అట్రాక్షన్ ఉంది అండ్ రీయూనియన్ కార్డ్ ఉంది, కమ్యూనికేషన్, సీక్రెట్ లవ్ ఇదంతా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్. ఓకే, అంటే మీ పర్సన్కి ఇక్కడ మీతో బాండింగ్ అనేది ఉందండి, ఓకేనా? అండ్ మీ మీద లవ్ కూడా ఉందన్నమాట ఈ పర్సన్కి. ఈ పర్సన్ని మీరు షో చేస్తూ ఉన్నారు, మీ లవ్ మీరు ఆల్రెడీ ఈ పర్సన్కి మీరు ప్రపోజ్ చేసేసారు అంటే చూడండి, ఈ పర్సన్ ఏంటంటే బయట చెప్పకుండా తను మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీతో మేబీ చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందండి. ఓకే,
వాటికి నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా. కమ్యూనికేషన్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్, కమ్యూనికేషన్ ఎందుకు వచ్చింది? నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి, నైన్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట, ఓకే. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూస్తున్నట్లయితే మీరు నైట్ ఆఫ్ కర్వ్స్ అనమాట, ఓకే. ఈ పర్సన్ అతి త్వరలో మీ వైపు యాక్షన్ అనేది తీసుకుంటున్నారండి ఈ పర్సన్. అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉన్నారనమాట. అది ఏ పర్పస్ అయినా సరే అండి, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని కానీ, అండ్ నీకంటే నాకు వేరే వారు ఎక్కువ ప్రయారిటీ అని కానీ, నువ్వు ఉన్నా లేకున్నా నాకు నా లైఫ్లో ఫరక్ పడదు, ఉంటే ఉండు లేకపోతే దొబ్బే, సో ఏదన్నా ఉండనివ్వండి మీ ఇద్దరి మధ్యలో. మిమ్మల్ని ఆల్రెడీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారనమాట. అండ్ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం అయితే చేశారు ఈ పర్సన్, ఓకే. మిమ్మల్ని చాలా నమ్మించారు ఈ పర్సన్, ఓకేనా. చాలా నమ్మించి తన అవసరం తీరుగా ఉండి తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము, మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేసి ఉన్నారనమాట, ఓకే. మీరు ఎంత హార్ట్ బ్రేక్ని, మీరు ఎంత పెయిన్ అయితే మీరు పడ్డారో, సో ఈ పర్సన్ ఇప్పుడు చూడండి తను అనుభవిస్తున్నారనమాట. అంటే మేబీ ఇక్కడ కర్మ కూడా రిపీట్ అయి ఉంటుంది, లేదా ఈ పర్సన్ ఇంకేదైనా ఉండనివ్వండి. సో తనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీతో మాట్లాడాలి అనేది ఉంది ఈ పర్సన్కి, ఏ పర్పస్ అయినా సరే అండి. మీకు కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు, అండ్ మీ వైపుకి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ మీ గురించి ఆలోచన ఈ పర్సన్కి నైట్ అంతా సరిగా నిద్ర కూడా పోవడం లేదండి ఈ పర్సన్. నైట్ అంతా నిద్రపోకపోవడము, మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉండడము, అండ్ ఓవర్ థింకింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా. అండ్ తన చుట్టూ కూడా తన సర్కిల్ అనేది ఉంటుంది కదా, అదంతా చాలా నెగిటివ్ పర్సన్స్ అనేది తన లైఫ్లో ఉన్నారండి, ఓకేనా. తనని అర్థం చేసుకునే వారి కంటే తనని కాకుల్లాగా పోడ్చుకుని తినేవారు, అండ్ తన అవసరం గురించి మాత్రమే ఉండేవారు తన లైఫ్లో కూడా ఉండి ఉంటారనమాట, ఓకేనా. సో ఈ పర్సన్ తన ఏంటంటే మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, అండ్ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అనమాట. స్టెప్ బై స్టెప్ ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అండ్ ఈ పర్సన్తో మాట్లాడితే ఎలా ఉంటుంది, అండ్ ఈ పర్సన్తో మాట్లాడాలి అనిపిస్తుంది, మళ్ళీ తనతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అనిపిస్తుంది, కానీ ఈ పర్సన్ మళ్ళీ నన్ను నమ్ముతారా లేదా, నా మీద ఉన్న నమ్మకాన్ని నేనే నా చేతులారా నేనే పొడగొట్టుకున్నాను. సో ఇదంతా భయం అనమాట ఈ పర్సన్కి, ఓకేనా. ఇప్పుడు ఈ పర్సన్తో మళ్ళీ మాట్లాడితే తన వైపు నుంచి రెస్పాన్స్ వస్తుందా లేదా, సో ఇదంతా ఉంటుందన్నమాట, ఓకే. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మాట్లాడితే మాత్రం ఈ పర్సన్ మీ వైపుకి రావాలి, అండ్ మీ పరంగా తను ఏదో యాక్షన్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారనమాట, అండ్ రీయూనియన్ కూడా చేయాలి అనుకుంటున్నారు, అండ్ మనీ పర్పస్గా కూడా ఈ పర్సన్ మీకు ఏదో విషయంగా హెల్ప్ కూడా చేయాలి అనుకుంటున్నారనమాట. మేబీ మీరు ఏదైనా విషయంలో చాలా లాస్లో ఉన్నారా, లేదా ఏదైనా జాబ్ పర్పస్గా ఈ పర్సన్ని మీరు అడిగి ఉన్నారా, ఏదైనా ఉండనివ్వండి, ఓకేనా. మీ వైపుకి ఈ పర్సన్ వస్తున్నారు అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కొంతమందికి ఈ పర్సన్ వైపు నుంచి మెసేజ్ కూడా రావచ్చు, అండ్ ఈ పర్సన్ ఏదో తన మనసులో కూడా తను అనుకుంటూ ఉండొచ్చు అండి, ఓకేనా. అపాలజీ కూడా అడుగుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్, హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫైర్. హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి. తన లైఫ్లో డెఫినెట్లీ ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. వీరు రొమాంటిక్ థర్డ్ పర్సన్, ఫ్యామిలీ మెంబర్స్, లేదా సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, అండ్ సపరేట్ సింగిల్ పర్సన్ ఉంటారు కదా, హస్బెండ్ నుంచి దూరం అవ్వడం కానీ, లేదా వైఫ్ నుంచి దూరమైన మేల్ పర్సన్ కానీ, అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకే. అలాంటి వారితో కూడా డీల్ అవుతూ ఉండొచ్చండి మీరు, ఓకేనా. సో తన లైఫ్లో ఉన్నవారు ఏంటంటే ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు. వారి విషయంలో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మేబీ ఈ పర్సన్ని చాలా అనుమానిస్తూ ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ కరెక్ట్ పర్సనే, కానీ ఈ పర్సన్ వారు చాలా అనుమానిస్తూ ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారండి. తన లైఫ్లో ఉన్న వారి గురించి మిమ్మల్ని సాక్రిఫైస్ కూడా ఈ పర్సన్ చేసి ఉన్నారనమాట, ఓకే. డెఫినెట్లీ ఈ పర్సన్ని తన లైఫ్లో ఉన్నవారు చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారండి.
వారి కంట్రోల్‌లోనే ఈ పర్సన్ ఉంటారనమాట. ఉండాలి గూడా. ఉండకపోతే ఈ పర్సన్ ఊరుకోరనమాట. ఓకే. అండ్ తన లైఫ్‌లో తను చాలా బాధపడతా ఉన్నారు. తన లైఫ్‌లో తను చాలా బాధపడుతున్నారండి. అండ్ ఏదో విషయంగా ఈ పర్సన్ మోసపోతున్నాను అనే ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌ని ఎక్కువగా చంపేస్తుందండి. చాలా బాధపడుతున్నారనమాట తను. అండ్ చాలా లోన్‌లీగా బతుకుతున్నారండి. తన లైఫ్‌లో చాలామంది ఉంటారనమాట. తన గురించి ఎదురు చూసేవారు తన లైఫ్‌లో చాలామంది ఉన్నారు. కానీ ఈ పర్సన్ మీరు లేని తన జీవితంలో తను ఒంటరి జీవి అన్నట్టుగానే తను బాధపడతా ఉన్నారనమాట. ఓకే. తన జీవితంలో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారిక్కడ. మీతో న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్‌కి. ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. డెఫినైట్‌లీ మీ పర్సన్ వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా ఇక్కడ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారనమాట. ఓకే. సీక్రెట్ లవ్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. ద సన్ కార్డ్. వావ్! సూపర్ అండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ గూడా లవర్ కార్డ్ అనమాట. ఓకే. ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారండి. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ సీక్రెట్‌గా తను లవ్ చేస్తున్నారండి. చాలా మందికి మీ పర్సన్ ప్రెజెంట్ ఈ పర్సన్ తన మనసులో మీ మీద చాలా లవ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ తన ఫేస్‌లో ఏదో తెలియని స్మైల్ రావడం గానీ, అండ్ ఈ పర్సన్ తన జీవితంలో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని ఎప్పుడైతే తలుచుకుంటారో ఈ పర్సన్ తన ఆహ్, మైండ్‌లో అండ్ తన ఫేస్‌లో తనకి ఏంటంటే మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ ఫేస్‌లోనే ఏదో తెలియని స్మైల్ హ్యాపీగా అనిపించడము, అండ్ తన బాడీ అంతా చాలా యాక్టివ్‌గా అనిపించడము. సో, ఇదంతా ఉంటుందనమాట. ఓకే. ఇక్కడ డెఫినైట్‌లీ రీయూనియన్ జరుగుతుంది. కానీ మీ పర్సన్‌లో ఇమ్మెచ్యూర్‌తనం అయితే ఉంటుందండి. అది కొంచెం కష్టం అనమాట. ఓకేనా. ఎందుకు అంటే ఈ పర్సన్ ఈరోజు మాట్లాడిన మాట రేపు ఉండదు. ఓకేనా. నేనెప్పుడు మాట్లాడాను అని అనేస్తారనమాట. మేబీ రేపు తను వేరే మాట అనేది చేంజ్ చేయడం చూపిస్తుంది. ఓకేనా. సో, ఏంటంటే ఈరోజు మాట్లాడింది రేపు ఉండదు. సో, ఏంటంటే పాస్ట్‌లో మేబీ మీ పర్సన్ చాలా లవ్, చాలా కేరింగ్ చూపించుంటారు. మధ్యలో మిమ్మల్ని కేర్ చేయకపోవడము, థర్డ్ పర్సన్‌కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము, అదంతా జరిగి ఉంటే ప్రెజెంట్ ఏంటంటే థర్డ్ పర్సన్ వల్లనే ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మళ్ళీ మీ వైపుకి రావాలి అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ మీతో ఏంటంటే ఏదో తెలియని బాండింగ్ తను ఫీల్ అవ్వడం. ఇక్కడ లవర్ కార్డ్ వచ్చింది కదా. ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది. అండ్ తన లైఫ్‌లో ఎలాంటి ఒడిదుడుకులు జరిగినా కూడా ఈ పర్సన్ అన్నిటిని తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారండి. ఓకేనా. ఏం జరిగినా అన్నిటిని తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ఓకే. తన లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ బెటర్ చూపించడం లేదనమాట. అండ్ తన లైఫ్‌లో తను ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతా బతకడం అనమాట. ఓకే. సొసైటీ గురించి కావచ్చు, లేదా వారి పేరెంట్స్ గురించి కావచ్చు, అలాగనమాట. కానీ తన లైఫ్‌లో తనకి హ్యాపీనెస్ అయితే లేదండి. ఓకే. ద హర్మిట్. మీ మీద చాలా అట్రాక్షన్‌గా గూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ లవర్ కార్డ్ గూడా వచ్చింది. ఈ పర్సన్ మీద ఎంత ఏంటంటే ఆ బాండింగ్ ఎలా ఫీల్ అవుతున్నారో మీరే చూడండి. ఓకే. ఈ అమ్మాయి గూడా చూడండి ఈ పర్సన్ మీద అంతే లవ్, అంతే కేరింగ్, అంతే అట్రాక్షన్. సో, అలా గూడా ఈ అమ్మాయి గూడా అలా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉన్న మేల్ పర్సన్ గూడా అలాగే ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఓకే. మీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్ లవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మేజర్ కార్డ్ ఏంటంటే ద సన్ కార్డ్ వచ్చిందనమాట. సో, లైమ్ లైట్‌లో ఉండబోతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. అండ్ రీయూనియన్ కూడా మీ లైఫ్‌లో జరగబోతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే. డీప్లీ హర్ట్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్ అండ్ అలాగే మీరు గూడా. ఓకే. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ గానీ, పీపుల్స్ గానీ, అండ్ ఏదో ఒకటి మిమ్మల్ని అంటా ఉండడం గానీ,
సో, అలాంటి దాని వలన మీరు చాలా ఏంటంటే హెడేక్‌గా ఫీల్ అవ్వడము, అండ్ ఇదెక్కడి తలనొప్పిరా బాబు! ఇదంతా నాకెందుకు? అండ్ లేదా మీరెంత కరెక్ట్‌గా ఉన్నా అపోజిట్ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒకటి అంటా ఉండడం అనమాట. ఓకే. అనాలని అంటా ఉండడము. సో, ఇదంతా ఉంటుందనమాట. దాని వలన మీకు చాలా హెడేక్‌గా ఫీల్ అవ్వడము, తలనొప్పిగా అనిపించడం లాంటిదనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీరెక్కువ హర్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందని చాలా హార్ట్ బ్రేక్ చేశారు. నమ్మించి గొంతుకోవడం అంటారు కదా! సో, అలా చేశారనమాట. దాని వలన మీరు కూడా ఈ పర్సన్‌ని ఏంటంటే ప్రెజెంట్ మీరు నమ్మలేకపోతున్నారండి. ఓకే. ఈ పర్సన్ తన ఆహ్, ఆలోచన నుంచి గాని, సో, ఈ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటే ఇప్పుడిప్పుడే మీరు బయటకు రాబోతున్నారనమాట. ఓకే. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుకి తను విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి, రీయూనియన్ గురించి వస్తే కూడా మీరు కొంచెం హెడేక్‌గా ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు ఈ పర్సన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ వస్తే మళ్ళీ మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, మీ హెల్త్ అనేది మీ చేతులారా మీరే పాడు చేసుకున్నవారవుతారు. ఏదైనా ఉండనివ్వండి. సో, ఈ పర్సన్ వలన ఆల్రెడీ మీరు పడి పడి లేచి ఉన్నారనమాట. సో, ఆ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుకి వస్తున్నారు, చాలా అట్రాక్షన్‌తో వస్తున్నారు అనేది చూపిస్తుందనమాట. కాబట్టి మీరు ఈ పర్సన్‌ని ఎక్కువగా నమ్మడం లేదు అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ ఒకవేళ మీకు కమ్యూనికేషన్ చేస్తున్నా గూడా మీరు హెడేక్‌గా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఊరికినే ఈ పర్సన్ అలా ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఏంటి తన ప్రవర్తన ఇలా ఉంది? ఇలాంటి వారు ఎందుకు నా జీవితంలో? సో, ఇదంతా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ చాలా అండ్ మీరు కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. కాబట్టి మీరు అక్కడికే వదిలేసి మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈరోజు కొంచెం ఎక్కువగా ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవడము, మళ్ళీ మళ్ళీ ఆలోచన విధానం రావడం అలా జరుగుతుందనమాట. కాబట్టి ఎక్కడికక్కడే కట్ చేసుకొని మీ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తా ఉండండి. ఓకే. ఒక పర్సన్ విషయంలో మీరు హర్ట్ అవుతున్నారు అంటే, ఇక మళ్ళీ మళ్ళీ మీరు హర్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందనమాట. ఓకేనా? తన నేచర్ ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి మీరెలా ఉండాలి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే. మరి హర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. రెవిటలైజ్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ తన లైఫ్‌లో తను చాలా సాడ్‌గా ఉన్నారు. యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. సో, ఈ పర్సన్ మీ వాయిస్ వినాలి. మీరు మాట్లాడే విధానం అనేది తనని చాలా యాక్టివ్ చేస్తుందనమాట మీ పర్సన్‌ని. తన బాడీలో ఏదో తెలియని యాక్టివిటీ వస్తుంది మీ వాయిస్ వింటే గాని. సో, ఇదంతా ఉంటుందనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, లేదా థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ అక్కడే వారు ఎక్కువగా ఎఫర్ట్స్ పెడతా ఉంటే మీరు ఈ పర్సన్‌ని దూరం పెడతా ఉండొచ్చు. ఇంకా ఇలాంటి వారితో ఇంకా వేగలేంరా బాబు అని మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టి ఉండొచ్చు. సో, తన లైఫ్‌లో తను చాలా సాడ్‌గా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ రీసెంట్‌గా కూడా తను చాలా మనీ కూడా లాస్ అయి ఉంటారండి. ఓకేనా? ప్రెజెంట్ ఏంటంటే తన లైఫ్‌లో చాలా సాడ్ అనమాట. చాలా నెగటివిటీ అనేది ఉంది. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ఏంటంటే అన్ని కోల్పోయిన వారుంటారు కదా! అలా ఉన్నారనమాట ఈ పర్సన్. మనీ కోల్పోవడం, పర్సన్‌ని కోల్పోవడం, అండ్ ఒకవేళ తన లైఫ్‌లో మిమ్మల్ని కాదనుకుని అదర్ పర్సన్ ఉన్నా, వారు ఉన్నా లేనట్టుగా అనమాట. ఓకేనా? తనేదో ఒంటరి వారు అన్నట్టుగానే ఈ పర్సన్ ఉంటున్నారనమాట. ఈ పర్సన్ వారితో హ్యాపీగా ఉండకపోవడము, అండ్ ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతున్నట్టుగా ఆ పర్సన్‌తో తను కనెక్ట్ అవ్వకపోవడము, వారితో ఉన్న ఈ పర్సన్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడం. సో, ఇదంతా ఉంటుందనమాట. ఓకే. మళ్ళీ తన డే గడవాలి అంటే మీ వాయిస్ అనేది ఈ పర్సన్ వినాలి అని అనుకుంటున్నారు. కానీ అలాంటి ఛాన్స్ అనేది లేదు కదా! సో, బాధపడుతున్నారనమాట చాలా. ఓకే. సోల్ కనెక్షన్. ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ అనేది ఉంటుందండి. మీరెలా ఫీల్ అవుతారో మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతారనమాట. ఓకే. ఇద్దరి మధ్యలో ట్రూ లవ్ అయితే ఉంటుందండి. మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. మీ పర్సన్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ అనేది ఉండదు. ఓకే. మీ పర్సన్‌కి మీకిద్దరికి సోల్ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండొచ్చు.
ఇంకెవరైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్స్ అలా ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే. కానీ మీ పర్సన్కి మీ ఇద్దరికి మాత్రమే ఇక్కడ సోల్ కనెక్షన్ అనేది ఉంది. ఓకేనా? మీరు బాధపడితే ఈ పర్సన్కి అక్కడ ఏదో తెలియని బాధ అనిపించడము, అండ్ ఒక్కొక్కసారి మీకే తెలియకుండా మీ కంట్ల నుంచి నీళ్ళు రావడము, అండ్ ఒక్కొక్కసారి చాలా లోగా అయిపోవడము, డల్గా అయిపోవడము, సో అలా జరుగుతుందన్నమాట. ఓకే. సోల్ కనెక్షన్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. సోల్ కనెక్షన్ కార్డ్కి క్లారిఫైర్. 2 ఆఫ్ కప్స్ అండి. సో చాలా మంచి కార్డ్స్ అనమాట. సోల్ కనెక్షన్ అండ్ 2 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారు. మీ అంత కేరింగ్ కానీ అండ్ మీరు చూపించేంత లవ్ కానీ తన లైఫ్లో లేదు. సో ఇక్కడ ఏంటంటే సోల్ కనెక్షన్ అండ్ 2 ఆఫ్ కప్స్ అనమాట. అండ్ నేను మీకు లవర్ కార్డ్ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్లో చెప్పాను. ఇక్కడ సన్ కార్డ్ ఏంటంటే ఆ బాండింగ్ అనేది పర్సన్ మీతో ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? తన లైఫ్లో మీరు చాలా స్పెషల్ పర్సన్ అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీకంటే ఇంత దూరంలో పరిగెత్తినా మళ్ళీ మళ్ళీ మీ వైపుకి రావాలి అనిపించడము. సో ఏంటంటే అట్రాక్షన్ అనమాట. అదొక అట్రాక్షన్, బాండింగ్, సో అదంతా ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది. అండ్ మీ పర్సన్ మీ వైపుకి వస్తారు ఖచ్చితంగా. ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సోల్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ డీపర్ టూర్ అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఆల్రెడీ బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి. మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఆల్రెడీ. తను అదర్ పర్సన్తోనే తను ఉండి ఉండొచ్చు అనమాట చాలా మందికి. ఓకేనా? కానీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి తనకి చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పర్సన్కి. ఓకేనా? కానీ మళ్ళీ మీ లైఫ్లో అయితే వస్తారు. కానీ ఆ రీజన్స్ అనేది మీతో చెప్పారా అంటే చెప్పలేదు. అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ పెట్టుకోవడము, అండ్ మీరు ఎన్నిసార్లు కాల్ చేసిన ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోవడము, సో ఇదంతా ఉంటుందన్నమాట. డీపర్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. 5 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇల్యూషన్. ఈ పర్సన్ ఒక భ్రమలో బతుకుతున్నారండి. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట. ఒక భ్రమలో బతికేస్తారండి. తన జీవితమే ఒక భ్రమ. ఓకే. తను ఏదైతే అనుకుంటారో అదే రైట్ అనుకుంటారనమాట. ఎవరినైతే నమ్ముతారో వారే రైట్ అనుకుంటారనమాట. కానీ ఈ పర్సన్ బయట ఏదైతే చూస్తారో అదే రైట్ అనుకుంటారనమాట. కానీ లోపల ఉన్నది తనకి చాలా రోజుల తర్వాత తెలియడము, దానివల్లనే ఈ పర్సన్ ఇంకా కోలుకోలేని దెబ్బ అయితే తింటారండి. ఓకే. సో తను ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే తను థర్డ్ పర్సన్ రియల్ ఫేస్ కూడా చూసి ఉంటారు. రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా తన లైఫ్లో ఉండొచ్చు. సో అక్కడ ఈ పర్సన్ ఏదో వారి రియల్ ఫేస్ ఏంటిది, వారు ఎలాంటిది, వారి క్యారెక్టరిస్ట్ ఎలాంటిది, సో ఈ పర్సన్ అక్కడ చాలా అబ్జర్వ్ కూడా చేసి ఉంటారనమాట. ప్రజెంట్ తను ఏదో ఇరుక్కున్నారు అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారండి. ఓకే. మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. మేక్ ప్రామిస్ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారండి. కొన్ని రీజన్స్ వలన ఈ పర్సన్ మీకు దూరమే ఉంటే, సో డెఫినెట్లీ మీ మీద అయితే లవ్ ఉంది, మళ్ళీ వస్తాను, నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో వస్తాను అని మీనింగ్ అనమాట. ఓకే. మీ పర్సన్ మంచి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు అండి పర్సన్, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, పోలీస్ అండ్ బ్యాంక్ మేనేజర్, గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది చూపిస్తుంది. అండ్ కొంతమంది ప్రైవేట్ సెక్టర్ అనుకుంటే మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట. అండ్ చాలా ఈగో ఉంటుంది. అండ్ ఈ పర్సన్ వారి పేరెంట్స్కి ఒక్క పర్సన్ మాత్రమే ఉండే ఛాన్స్ అయితే కొంతమందికి ఉంటుందన్నమాట. వారు మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఉండి ఉంటారు. ఓకే. సో అది కూడా ఒక మెసేజ్ కూడా చూపిస్తుందండి. ఓకే. కొంచెం ఈగో అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఎప్పుడు తన సేఫ్ జోన్ మాత్రమే చూసుకోవడము. కానీ ఈ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ అనేది ఇవ్వరనమాట. ఓకే. తన అవసరం తీరుగా తను ఉంటారు. అండ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడము, అండ్ ఆపోజిట్ పర్సన్కి ఊరికనే ఫ్లర్ట్ చేస్తూ ఉండడము, తర్వాత వారిని ఒక ఏంటంటే వారికి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వారి లైఫ్ నుంచి తను పారిపోవడము, సో అదంతా ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫై. సో మీరు ప్రజెంట్ ఏంటంటే హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఎలాంటి విషయాల్లో కూడా మీరు ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండడం లేదనమాట. ఓకే.
ఎవరితో కలవాలి అని గానీ, ఎవరితోనైనా మాట్లాడాలని గానీ, అండ్ ఎలాంటి విషయాలు గూడా వినాలి అని గానీ, అదంతా మీకు ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. డైలీ యోగా చేయడము, యూనివర్స్‌కి ప్రేయర్ చేస్తా ఉండడము, అండ్ అలోన్‌గా ఉండి మీ లైఫ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచిస్తా ఉండడము. సో, ఇదంతా ఇలాంటి ఎనర్జీలో మీరున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ చూడండి ఒక ఎంపరర్. ఓకే. నేను ఒక ఎంపరర్ లాంటి పర్సన్. నేను ఒక ఎంప్రెస్ లాంటి దాన్ని. ఓకే. నన్నే పట్టించుకోరా, అండ్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటున్నారు. నేను ఇంత పొజిషన్‌లో ఉన్నా నేనెందుకు పట్టించుకోవడం లేదు. అండ్ ఇదంతా ఉంటుందనమాట. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అని ఈ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారనమాట. ఓకే. ఐసోలేషన్. లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పాను కదా, మీరు ఎలాంటి విషయాలలో కూడా మీరు ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు అనేది. ఓకే. డెత్ అండ్ రీబర్త్. ఓకే. ఆల్రెడీ మీ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ అండి. మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా మీరేదో ఐసోలేషన్‌లోనే ఉన్నారనమాట మీరు. ఓకే. ఇంకా ఆ బాధ నుంచి బయట పడలేకపోతున్నారు. మీ మనసులో చాలా లవ్ ఉంది. కానీ ఈ పర్సన్ ఏదైతే మోసం చేశారో అండ్ మీకు హార్ట్ బ్రేక్ చేసిపోయి ఉంటే ఇక్కడ, అండ్ మీకు చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసిపోయి ఉంటే ఇంకా ఆ బాధ నుంచి మీరు బయట పడలేకపోతున్నారనమాట. పదే పదే ఏదైతే మోసం చేశారో మీ పర్సన్ వారి గురించి ఆలోచిస్తూ ఉండడము, ఇంత చీప్‌గా మోసపోయానో, ఇలా మోసపోయానా అని మీ మీదే మీకు అసహ్యం అనేది కలగడం అనమాట. ఓకే. ఇంకా మీదట ఎవరిని నమ్మకూడదు అది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ డెత్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది అని రిప్రజెంట్ చేస్తుందనమాట. ఓకే. ఆల్రెడీ మీ రిలేషన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అంటే మళ్ళీ రీబర్త్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే. మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు కదా! సో, డెఫినెట్‌లీ మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారండి. కానీ తన వైపు నుంచి మీరు కమిట్మెంట్ అనేది ఆశించకండి. ఓకేనా? ఈ పర్సన్ అంత ఈజీగా కమిట్మెంట్ అయితే ఇవ్వరు. రీయూనియన్ అయితే డెఫినెట్‌లీ ఉంది. ఇక్కడ అట్రాక్షన్ ఉంది. అండ్ తను మీ గురించి పేషెన్స్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేయాలి అండ్ మీ వాయిస్ వినాలి అనుకుంటున్నారు. సో, ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే. కానీ మీ ఎనర్జీ అనేది మీరు వదులుకోకూడదనమాట. రీయూనియన్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. చాలా స్ట్రాంగ్‌గా మెసేజ్ ఉందండి. చాలా మటికి మీరు చాలామంది మంచి గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. కానీ మీ పర్సన్ వైపు నుంచి మీకేదైనా కాంటాక్ట్ వచ్చింది అంటే మీరు ఒక నిమిషం అనేది మీరు ఆలోచించి మాట్లాడండి. ఓకేనా? మీ పర్సన్ మీకు కాల్ చేశారు, మెసేజ్ చేశారు అనుకుంటే మీరు వెంటనే మీకు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండడము అండ్ ఎమోషనల్ అయిపోవడం ఇదంతా చేయకండి. ఎందుకు అంటే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్. ఓకేనా? అండ్ ఈ పర్సన్ మీరు తన గురించి బాధపడతారు కానీ ఈ పర్సన్ మీ గురించి బాధపడడం అంటే చాలా కష్టం అనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ఎంత వేగంగా వస్తున్నారో అంతే వేగంగా మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోయి ఉంటారు. అండ్ కొంతమందికి వెళ్ళిపోవచ్చు గూడా. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు వస్తారు అంటే అది అంతే ఫాస్ట్‌గా వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఓకేనా? చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇది. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఓకే. మీకు మంచి కమ్యూనికేషన్ రాబోతుంది. మీ పర్సన్ వర్సెస్‌గా తన వైపు నుంచి మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ రీయూనియన్ కూడా అవ్వబోతుంది. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఉంది. మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అని ఉంది. మాట్లాడాలని ఉంది. సో, ఈ మెసేజ్ అనేది నాకు ఎక్కువగా ఇక్కడ రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే. అట్రాక్షన్ కార్డ్‌కి క్లారిఫైర్. మీ మీద ప్రెజెంట్ చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవ్వడం లాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఓకే. మళ్ళీ న్యూ లవ్. మళ్ళీ రీస్టార్ట్ అనేది మీ లైఫ్‌లో జరగబోతుందండి. ఏస్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. రీయూనియన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తుందండి. కాబట్టి మీరు ఈ రీయూనియన్‌ని మీరు మీ లైఫ్‌లో మీరు ఇన్వైట్ చేయండి. ఓకేనా? యూనివర్స్‌ని మీరు గ్రాటిట్యూడ్ చెప్తా ఉండండి. ఓకేనా? మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీ లైఫ్‌లో వస్తున్నారు. న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. అండ్ ఈ పర్సన్ మీ వైపుకి తను ఏదో లవ్ ఆఫర్ అనేది తీసుకొని వస్తున్నారనమాట. మళ్ళీ మీతో ఉన్న లవ్‌ని తను మీ ముందు తను ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీతో చెప్పాలి. తన మనసులో దాచిపెట్టుకున్నారు ఇన్ని రోజులు అంటే మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. కానీ అది 3 రోజుల ముచ్చట్లే అనమాట. ఓకే. అంటే మళ్ళీ ఈ పర్సన్ డెఫినెట్‌లీ తన మనసైతే మార్చుకుంటారండి. ఓకే. కొన్ని రోజులు రిలేషన్‌లో ఉండొచ్చు. కానీ మళ్ళీ తన మనసు అనేది ఖచ్చితంగా మారుతుంది ఈ పర్సన్‌కి. ఓకే. పేషెన్స్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్.
ద డెవిల్ కార్డ్ అండి. ఈ పర్సన్ తనకి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది. ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ కొంతమంది సింగిల్ పర్సన్ అంటే తన లైఫ్‌లో ఇంకెవరైనా ఉండొచ్చు. సో, కానీ ఈ పర్సన్ ప్రెజెంట్ ఏంటంటే మీతో చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారనమాట. కానీ వెయిట్ చేస్తున్నారనమాట. మంచి టైం అనేది కలిసి రావడం లేదు ఈ పర్సన్‌కి. ఓకే. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కోసం. అండ్ ఈ పర్సన్ తన మనసులో మీ మీద ఉన్న ఫీలింగ్స్, లవ్ ఇదంతా తను మీతో చెప్పాలి అంటే కూడా ఈ పర్సన్‌కి టైమింగ్ అనేది సరిగ్గా కలిసి రావడం లేదనమాట. ఓకే. చాలా మూడ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. అండ్ వెయిట్ చేస్తున్నారనమాట. ఓకే. ఫ్రెష్ స్టార్ట్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్ టవర్. వావ్! చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. చాలా మందికి మీ లైఫ్‌లో రొమాన్స్ కూడా రావచ్చు. అండ్ నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికి ఇక్కడ మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడము. సో, టవర్ కార్డ్. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ కమ్యూనికేషన్ చూపించింది కదా! అంటే ఒకవేళ మీరు నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఇక్కడ మళ్ళీ కాంటాక్ట్ అనేది జరగబోతుంది. రీయూనియన్ అనేది జరగబోతుందనమాట. మీ పర్సన్ తను లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారా? లేదా ఇంకా మీరు పక్కపక్కనే ఉన్నారా? ఒకటే సిటీ, ఒకటే ఆహ్, కంట్రీ అలా ఏదైనా ఉండనివ్వండి. మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అయితే జరగబోతుందనమాట. ఓకే. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారని చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వారికి కూడా చూస్తాను. అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందనేది. అండ్ అలాగే ఈ పర్సన్ మనసులో మీ మీద సీక్రెట్‌గా లవ్ అయితే ఉందండి. తన మనసులో ఎప్పుడైనా మీతో ఆహ్, నీ మీద నాకు లవ్ లేదు అలా ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చు. లేదా మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మనసులో మీ మీద లవ్ అయితే ఉందండి. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్‌లో. లేదా మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. కానీ తన ఫ్యామిలీ ఉంటుంది కదా! సో, దాని వలన కూడా ఈ పర్సన్ మీ మీద లవ్ లేదు అన్నట్టుగా తను టెంపరెన్స్ కార్డ్ కూడా వచ్చింది. ఓకే. అంటే తను బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. ఉన్నా లేనట్టుగా చూపించడం అనమాట బయట. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది కూడా చూసేస్తాం. ఓకే. అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? మేషరాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ఒక రిలేషన్ పరంగా. సో, రిజల్ట్ కోసం కూడా మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కెరియర్ పర్పస్‌గా కూడా కావచ్చు కొంతమందికి. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీరు ఈరోజు టీమ్ వర్క్ చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. రీయూనియన్ కూడా ఉంది మీకు మీ పాస్ట్ పర్సన్‌తో. అండ్ మిథున రాశి వారు మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంటుందండి ఈరోజు. అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు. అండ్ కొంతమంది బయటకి ట్రిప్‌కి కూడా వెళ్తారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. మీ ఫ్రెండ్స్‌తో కూడా మీరు ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు 2 విషయాల మీద జగల్ అవుతా ఉన్నారు. 2 అడుగులు వెనకకి, 1 అడుగు ముందుకి అలా జగల్ అవుతా ఉన్నారనమాట. డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. అండ్ ధనురాశి వారు చాలా సాడ్‌గా ఉన్నారండి మీరు ఈరోజు. ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారు. అండ్ మీ పర్సన్‌ని మీరు మిస్ అవుతా కూడా ఉండొచ్చనమాట. ఓకే. అండ్ మకర రాశి వారు
టవర్ పడబోతుంది. మీ లైఫ్‌లో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే కాంటాక్ట్‌లోకి రావడం, కాంటాక్ట్‌లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోతారనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు నైన్ ఆఫ్ కప్స్ అండి. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారనమాట. ఓకే. అండ్ మీనరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు మీ లైఫ్‌లో మీరు. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్‌లీ ఈ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. చాలా బాగున్నాయి కార్డ్స్ మనకి. కాబట్టి మీరు లైక్ చేయడం వలన ఈ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందనమాట. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్. ఓకే. బాయ్.